ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా సీరియల్ నెంబర్ 15లో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యలలో మొదటి స్థానాన నిలబడుతున్నది మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2014లో 2528, 2015లో 3030, 2016లో 2550. దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. ఇక ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే 2వ స్థానం అధ్యక్ష. జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష. మనకంటే 5 అంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటికంటే తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధ్యక్ష 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. 2015కు వచ్చే వరకల్లా నెంబరు 1358కి పెరిగింది అధ్యక్ష. 2016లోకి వచ్చే వరకల్లా 632 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దాదాపుగా 3000 పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక 1000 లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వారి నాయకత్వంలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే 2వ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ. 3 సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం. ఏంది మీ బొంద మీరు తగ్గించింది? నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? మిగతా రాష్ట్రాలు కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 14లో 63 మంది రైతు ఆత్మహత్యలు, 15లో 145 మంది రైతు ఆత్మహత్యలు, 16లో 69 మంది ఆత్మహత్యలు అధ్యక్ష. అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ 14లో మనకు 63 మంది, 15లో 145 మంది, 16లో 69 మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష. ధనిక రాష్ట్రము, మిగులు రాష్ట్రము, ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము మా గొప్పలు చూడండి, మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు. ఇక మీరు అన్యాయం చేయబట్టి ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి, రైతాంగానికి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చారు, వాత పెట్టారు అధ్యక్ష. ఒకసారి అధికారం తీసారు, రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష. అయినా వాళ్ళు మారతలేరు, మాట కూడా మారతలేదు, మనుషులు మారలేదు, మాటలు కూడా మారలేదు. కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష. 12 నెలల 1 సంవత్సరంలో మేము ఏం చేసినామని ఇన్నిసార్లు అడుగుతున్నావే. 10 సంవత్సరాలు ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష. గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష. గురువింద గింజ అంటారు కదా. కిందంతా నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష. 2014లో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. 4 విడతలలో చేస్తామని, 5 ఏళ్ళలో చేస్తామని అధ్యక్ష. అధికారంలోకి వచ్చినప్పుడే రుణమాఫీ చేస్తామన్నారు ₹1,00,000. కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం. కానీ 5 ఏళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి 5 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష? 16,143 కోట్ల అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్న రాష్ట్రం. వాళ్ళకు అప్పచెప్తే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ 16,143 కోట్ల అధ్యక్ష. 5 ఏళ్ళు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతుంది అధ్యక్ష. మీకు తెలియదు, బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు. దాదాపుగా ₹1,00,000 ఉన్న వాళ్ళకు 80,000 దాకా అప్పు అయింది అధ్యక్ష. నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరో చెప్తా ఉంటే అది అప్పుకే మిత్తికే సరిపోయిందని.
మీరు ఇచ్చింది మిత్తికి సరిపోయింది, అసలు అట్లనే రైతు మీద ఉంది. మళ్ళీ 2018లో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రు అధ్యక్ష, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. పాపం రైతులు మంచోళ్ళు, మా శంకర్ ఇంతకుముందే చెప్పిండు, రైతులు అమాయకులు మంచోళ్ళు, ఏం చెప్పినా నమ్ముతారు, నమ్మి మోసపోతూ ఉంటారండి. నిజమే, రెండోసారి అదే జరిగింది అధ్యక్ష. మొదటిసారి మోసం చేసిన పాపం, మొదటిసారి ఏమైందో లే, మరి రెండోసారి అన్న, మొదటిసారి దావతులలో సార్ మర్చిపోయినాం, రెండోసారి అన్న గుర్తు పెట్టుకొని చేస్తాడేమో అనుకొని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా 11,909 కోట్ల రూపాయలు అధ్యక్ష, 5 ఏళ్లలో కలిపి. ఎంతమంది రైతులకు అధ్యక్ష? ఒక్క నిమిషం చెప్తాక, అది కూడా చెప్తాక. 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ 5 ఏళ్లలో కలిపి. ఇందులో 7,500 నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా, ఆఖరి నిమిషం రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష? 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలలో 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది, ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. మీ చరిత్ర ఇది. 2014 నుంచి 18 డిసెంబర్, 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ 7 తారీఖు వరకు, అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది. ఇక మా వరకు వస్తే అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడిసున్న అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిర్రు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిర్రు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు, వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. $2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరిండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034 కోట్ల 96 లక్షలు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034 కోట్ల 96 లక్షలు మొదటి విడత రుణమాఫీ చేసినాం. ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు, నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం, 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,00,000
46,832 మంది రైతులకు 5,644 కోట్ల 24 లక్షలు. ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేము వైఫల్యం చెందినాము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము. రైతులు అడగలేదు, మేం చేస్తామని చెప్పినాము. మేము బాధ్యతగా జిమ్మేదారిగా ఫీల్ అవుతున్నామని చెప్పి 30/11 నవంబర్ 30 తారీఖు 2024 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో 3,13,896 మంది రైతులకు 2,747 కోట్ల 67 లక్షలు 30 నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసిన అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీసుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం, ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే, వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం, మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి. ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ పెట్టినా అంటే ఇప్పుడు ఏం రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష. అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని, రైతు అంటే మేమంటే రైతు అని, రైతును రాజుగా చూడాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకి కాదు అధ్యక్ష. ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వీళ్ళకి ఏమైనా బరువు ఉందా? బాధ్యత ఉందా? ఎట్లా వివరించడం మీరు చూసారు కదా అధ్యక్ష పైనుంచి. వీళ్ళ మమ్మల్ని అడిగేది? వీళ్ళకి అర్హత ఉందా? ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు 40,000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అంటారు. కరెక్ట్, అక్కడికే వస్తాం. మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై కట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది. కానీ మేము ఇచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష? మేము మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష. 11/12/2018 నుంచి 9/12/2023 నేను బాధ్యత తీసుకునే వరకు 5 సంవత్సరాలు కరెక్ట్గా లెక్కగట్టి ఈ 5 సంవత్సరాలలో